మహేష్ బాబు గారు ఒక ట్వీట్ చేశారు. యా సో మహేష్ బాబు గారితో మీరు ఒక సినిమా ఒకటి చేశారు అండ్ ఒక యాడ్ కూడా చేశారు స్పైడర్ లో కదా. స్పైడర్ మూవీ డెన్వో పర్ఫ్యూమ్ యాడ్ రెండు Perfume ad. చేశాను. సో దేంట్లో బాగా కనెక్ట్ అయ్యావు మహేష్ బాబు గారితో? రెండిట్లో ఉన్నాయి, ఎందుకంటే లైక్ ఒక బ్యాక్ స్టోరీ ఉంది. స్పైడర్ లో ఏమైందంటే తను ఎత్తుకొని పరిగెడతారు అందులో నాకు. సో పెద్ద రాయి పడుతూ ఉంటది, సో ఎత్తుకొని పరిగెడతారు. ఆ షూట్ లో ఏం జరిగిందంటే జూనియర్ వాళ్ళ కాలు అడ్డొచ్చింది, సో పడిపోయాం మేము. తను నన్ను మొత్తం ఇలా గ్రాప్ చేసుకున్నారు, కొంచెం కూడా దెబ్బ తాకద్దని పాపకి. తను మొత్తం చాలా గలీజ్ గా దెబ్బలు తాగాయి, లైక్ అది పాయింట్ కూడా మొత్తం చినిగిపోయింది, అంత దెబ్బలు తాకాయి తనకి. సో నాకు మాత్రం ఒక్క దెబ్బ తాకనివ్వలేదు. అంత జాగ్రత్తగా చూసుకుంటారు. యా ఓకే. తర్వాత వెళ్ళిపోయారు క్యారవాన్ లోకి. కరెక్ట్ 1 hour 2 hours లో మళ్ళీ వచ్చి కథం షూట్ స్టార్ట్ చేసేసారు. మళ్ళీ స్టార్ట్. యా అంటే పెద్ద యాక్టర్ కదా మహేష్ బాబు గారు, అంటే పాన్ ఇండియా స్టార్. సో అంటే నీకు కొంచెం నర్వస్ ఉంటది, ఇంత పెద్ద యాక్టర్ ఇలా ఏమైనా అనిపించింది? లేదు, అస్సలు లేదు. నేను చాలా చిల్ ఉండే అప్పుడు, మేబీ 7-8 years బ్యాక్ కదన్నా. సో కొంచెం తెలిసి తెలియనట్టు లైక్ అలా ఉండే. సో అట్లేం లేదు. యాడ్ ఎప్పుడు? యాడ్ June 2024 లో జరిగింది షూట్. రిలీజ్ కూడా అప్పుడే అయ్యింది అనుకుంటా, సమ్వేర్ బిట్వీన్ జూన్ జూలై. అయితే నేను చెప్పాను, సార్ నేను స్పైడర్ మూవీలో చేశాను మీతో పాటు అంటే, నాకు గుర్తున్నావు అని చెప్పారు. అది నా బెస్ట్ మూమెంట్ ఇంకా లైఫ్ లో, ఎందుకంటే అది చెప్తున్నారు సార్, లైక్ నాకు గుర్తు చేపిస్తున్నారు, అట్లా పడిపోయాం కదా నీకు కొంచెం కూడా దెబ్బ తాకనివ్వలేదు అని అన్నట్టు. అది మొత్తం ఇలా చెప్తుంటే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. దాని వల్ల లైక్ సార్ కి మంచి గుర్తుండిపోయాను నేను. అదే అన్ని ఇయర్స్ గుర్తు పెట్టుకుంటే గ్రేట్ కదా. ఈ గ్యాప్ లో అతను ఎన్నో సినిమాలు చేసి ఉంటారు, ఎంతమందితోనూ పరిచయం అయి ఉంటాయి. ఆయన సూపర్, అదే గ్రేట్ థింగ్.